వెల్కమ్ టు మంజీరా టీవీ. రహదారిపై భద్రత నియమాలు పాటించడం ద్వారా ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పిలుపునిచ్చారు. జాతీయ రహదారి 35వ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణంలోని గోదావరి సమావేశ మందిరంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ ప్రాపర్గా అందరూ పాటించాలని అన్నారు. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే వెంటనే క్షతగాత్రుల్ని దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. 2 వీలర్ వాళ్లు ఎక్కువ యాక్సిడెంట్ కు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారులు సక్రమంగా ఉండేందుకు ప్రభుత్వం పరంగా దృష్టి సారించామని తెలిపారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని అన్నారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. అతి వేగంగా వెళ్లడం వల్ల మీ ప్రాణాలకే కాకుండా ఎదుటి వారి ప్రాణాలు పోయే అవకాశం ఉందని అనేక మంది కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయని తెలిపారు. గత నెల రోజులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినామని, అందులో కొంతమందిని కోఆర్డినేటర్లుగా గుర్తించి వారికి కలెక్టర్ ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందించారు. వివిధ కళాశాలల్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేశాము సార్. హెవీ ఫైన్స్ ఇంపోజ్ చేస్తున్నాం, ఎందుకంటే అన్ని నెంబర్ ఆఫ్ చలాన్స్ ఇంపోజ్ చేస్తున్నాం. సో దట్ ట్రాఫిక్ రూల్స్ ని పాటించి మీ ప్రాణానికి, మీ కుటుంబానికి, ఇతరుల ప్రాణాలకి, ఇతర కుటుంబాలకు కూడా సేఫ్టీ అనేది ఏదైతే ఉందో అది మీరంతా అబ్జర్వ్ చేస్తారు. సో మా అందరి దగ్గర రిక్వెస్ట్ ఏంటి అంటే ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఏమైతే ఉన్నాయో దయచేసి వాటిని పాటించండి. ఎస్పెషల్లీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ బాగా ఎక్కువగా ఉంది. మీరు తెలియకుండానే చేసే దానివల్ల ఇతరుల ప్రాణాలని తీసేస్తారు, మీ ప్రాణాలు తీసేసుకుంటారు, మీ కుటుంబాలను రోడ్ల మీద తీసుకొచ్చేస్తారు. ఏ తప్పు చేయని కొన్ని కుటుంబాలు రోడ్ల మీద మీ వల్ల వచ్చేస్తారు. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీ పర్సన్, మనం ట్రాఫిక్ రెగ్యులేషన్స్ పాటిస్తే మనం సేఫ్గా ఉంటాం, మన ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయి, ఇతరులు సేఫ్గా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ సేఫ్గా ఉంటాయి. సో ఖచ్చితంగా రూల్స్ ఏవైతే ఉన్నాయో పాటించండి, రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో పాటించండి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ, ర్యాష్ డ్రైవింగ్ కానీ ఇవన్నీ లేకుండా, అలాగే కాలం చెల్లిన వెహికల్స్, కొన్నిసార్లు అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్న వెహికల్స్, మంచి కండిషన్లో లేని వెహికల్స్, వాటి వల్ల ఆ టెక్నికల్ మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల కూడా యాక్సిడెంట్స్ జరుగుతుంది. కాబట్టి పంచాయత్ రాజ్ మరియు చాలామంది డ్రైవర్స్ నాకు కనిపిస్తున్నారు. దీంట్లో ఆటో డ్రైవర్ ఎవరు, లేకపోతే వేరే వెహికల్ డ్రైవర్ ఎవరని తెలియదు. ఇన్ జనరల్ బేసిక్గా మీరు సారథిలే. సేఫ్గా మేము ఎక్కడికి వెళ్ళాలంటే కూడా సేఫ్గా తీసుకెళ్ళే సారథిలు, డ్రైవర్లను చెప్పడానికి సార్ గురించి చెప్తాము. ఎందుకంటే గీత మీకు తెలిసి ఉంటుంది, దాంట్లో కృష్ణుడికి ఆ కురుక్షేత్ర పోర్లో ఆ సారథి ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెంట్ డ్రైవర్స్. చెన్నై మెట్రోపాలిటన్ సిటీస్లో మీరు చూస్తే బయటకు వెళ్ళాలంటే ఆలోచిస్తారు. మెట్రోపాలిటన్ సిటీస్ అన్నీ చాలా మెట్రోపాలిటన్ సిటీస్ మీకు చాలా డెవలప్మెంట్ జరిగి ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీ ఉంది, అన్నీ ఉంటే కూడా మెట్రోపాలిటన్ సిటీస్లో వెళ్ళాలంటే చాలామంది ఆలోచించేది ట్రాఫిక్ గురించే. ఆ ట్రాఫిక్లో ఎవ్రీడే నంబర్ ఆఫ్ డెత్స్, నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఎన్ని జరుగుతున్నాయి చూస్తే చాలా ఎక్కువ. ఎస్పెషలీ మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ హైదరాబాద్, చెన్నై, కలకత్తా, ఢిల్లీ, నార్మల్ సిటీస్ కన్నా అక్కడ ఎక్కువ ఉంటాయి. బయటకు వెళ్ళాలంటేనే ఆలోచిస్తారు, భయపడతారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తుంటారు, ఎందుకంటే రోడ్ సేఫ్టీ ఇష్యూస్ వల్ల. ఇందాక మీకు డిటిసి గారు చాలా చక్కగా చెప్పారు. గ్లోబల్ లెవెల్లో ప్రపంచంలో జరిగే డెత్స్ ఏది ఉన్నాయో నాకు తెలిసి ఒక నిమిషానికి 2 డెత్ జరుగుతుంది, ఒక రోజుకి 3200 డెత్ జరుగుతుంది. ఇండియా కాదు, ప్రపంచం మొత్తానికి జరిగే డెత్ 3200 మంది రోజుకి చనిపోతున్నారు. ఇది రోడ్ సేఫ్టీ గ్లోబల్ స్టాటిస్టిక్స్ అది. దాంట్లో ప్రపంచం మొత్తం చనిపోయే వాళ్ళు 11% అంటే 11% ఇండియాలో ఉన్నారు. 2018కి 2021కి 5% అంటే డెత్ కేసెస్ పెరిగింది. 2018లో ఏమో 1,50,000